సిమెంట్ రోడ్డు. దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికులు. బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వాచే నిర్మించబడిన అతిథి భవనం. యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పెస్క. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారం